భారతీయ ఋషివరేణ్యుల ఆధ్యాత్మిక సూత్రం, చక్రవర్తులను నడిపించిన ధర్మ మార్గం, మేధావులను అబ్బురపరిచే విజ్ఞాన భాండాగారం, సమాజంలో చైతన్య దీప్తిని వెలిగించే అనంత శక్తి కేంద్రం దేవాలయం. ఇదే పవిత్రం, ఇదే పునీతం, ఇదే కదా పుణ్యాలకు నిలయం దేవాలయం. ఇది దేవాలయం, అనాది ధర్మం, ఆది వేదముల సారం. ఈ ఆచారం అణువు అణువున ఆరోగ్య సూత్రం పొంది ఉన్నదే వ్యవహారం. శ్రమైక జీవుల శ్రీమంతుల సమసమైక్యతకు ఇది శ్రీకారం. నవ సమాజ స్థాపనకై సనాతన ధర్మపు ప్రాకారం దేవాలయం. ఇది దేవాలయం. మోగే మహాఘంటానాదం, ఇది ఆది ప్రణవ వేదం. ఏకాగ్రతకిది మూలం, బుద్ధి ప్రచోదనానికి ఆధారం. సాగే ప్రదక్షిణా భ్రమణం, ప్రాణచక్ర సంధానం, స్వస్థత చేకూర్చే మార్గం. అనుకూల శక్తికిది సోపానం. ఓంకారాది మంత్రాలతో, శంఖారావ శబ్దాలతో, ఘంటారావ నాదాలతో పయనం. శుభకర తీర్థ స్నానాలతో, హోమ ద్రవ్య ధూమాలతో, తేజోరాశిమయమైన ఈ సదనం. ఇదే పవిత్రం, ఇదే పునీతం, ఇదే కదా పుణ్యాలకు నిలయం దేవాలయం. ఇది దేవాలయం. శుభమే రాగి పాత్రలో తీర్థం, తులసి రెమ్మలా పవిత్రం. షటగోపయుతం ప్రతి క్షేత్రం, లోహ శక్తి సహిత సుపవిత్రం. జయమే సుందర ధ్వజస్తంభం, ఇది దేవుని విజయాస్తంభం. ప్రతికూల శక్తి వినాశకం, శుభ వికిరణ ప్రసారకం. పలువిధ కళల సుక్షేత్రమై, సమభావనకు ప్రాసాదమై, ఆధ్యాత్మికత అలరించు ఈ నిలయం. విభిన్న జాతి సంధానమై, ఉన్నత భావ సందోహమై, భక్తి జ్ఞాన శాస్త్రాల మిశ్రితమై. ఇదే పవిత్రం, ఇదే పునీతం,